నమస్కారం సార్. సార్, హోంమంత్రి అనితా వంగలపూడి గారికి బాలకృష్ణ గారు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది సార్. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఈ విషయం పట్ల కంగారుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? బాలకృష్ణ గారు ఏ కాంటెస్ట్ లో ఆ వార్నింగ్ ఇచ్చారు? మరి అసలు దీని పట్ల మీ ఒపీనియన్స్? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దానికి కారణాలలో ఒకటి ఏంటంటే జగన్ ప్రభుత్వంలో అరాచకత్వం నెలకొనిందని విపరీతంగా ప్రచారం జరిగింది. నిజానికి నిజాన్యమైన అరాచకత్వం తెలుగుదేశం వాళ్ళ మీద మాత్రం ఉంది, ప్రజల మీద ఏం లేదు. నిజానికి ప్రజల మీద ఏ ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ తక్కువ ఏమి లేదు. కానీ విపరీతంగా ప్రచారం చేయగలిగారు. దాన్ని అడ్డుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయింది. సో ఏదేమైనా విపరీతంగా జగన్ అరాచకం, సైకోపాలన ఇలాగంతా ప్రచారం చేసి వీళ్ళు వచ్చారు. సో అందువల్ల వీళ్ళు భిన్నమైన పాలన ఇస్తారని జనం ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఓట్లేశారు. కానీ అంతకంటే వరస్ట్గానే స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాము. అయ్యన్న పాత్రుడు ఉద్యోగుల్ని ఎలా మాట్లాడాడు, అంతకుముందు అచ్చెన్నాయుడు ఎలా వార్నింగ్ ఇచ్చాడు, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గానే నా కొడుకుల్లారా నరుకుతా అని ప్రెస్ మీట్లోనే మాట్లాడాడు. మొన్నటికి మొన్న రాయచోట్లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి, వాళ్ళ భార్య హరితారెడ్డి, ఆమె ఒక ఎస్ఐని పట్టుకొని ఎట్లా మాట్లాడిందో చూసాం. సో అట్లాగే తిరువూరు ఎమ్మెల్యే ఆయన పేరు కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన సత్వర న్యాయం చేయాలనే ఒక ఆతృతలో ఆయన ఎలా బిహేవ్ చేస్తాడని చూసాం. సో క్లియర్గా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపరీతమైన ఉద్యోగుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ప్రత్యర్థుల మీద కావచ్చు, రకరకాల పద్ధతుల్లో దాడులు అవి మొదలైపోయినాయి. దీనికి ఒక కారణం ఏంటంటే వీళ్ళ నాయకులే. ఒకప్పుడు చంద్రబాబుతో సహా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఇటు పవన్ కళ్యాణ్ కడ్రాయలతో ఊరేగిస్తా, నడివీధిలో తిప్పుకుంటూ వెళ్తా, ఈ సినిమా డైలాగులు ఇవన్నీ వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాయి. అంటే ఇవన్నీ మేము చెప్పినా కూడా మాకు ఓట్లేశారంటే మమ్మల్ని చేయమనే కదా ప్రజలు అన్న పద్ధతిలో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. దీన్ని ఎవరు కూడా ఆపడానికి ఇటు పవన్ కళ్యాణ్ ట్రై చేయట్లేదు, చంద్రబాబు గట్టిగా ఏం ట్రై చేసే పరిస్థితిలో లేడు. అసలు ఇంకా అసంతృప్తిలో ఉన్నారు చంద్రబాబు మీద. ఇంకా ఈ పార్టీకి జగన్ ఎందుకు జైల్లో పెట్టలేదు, ఈ పార్టీకి ఎందుకు కొడాలనాన్ని వీళ్ళందరినీ జైల్లో పెట్టేయలేదు, మనం చెప్పాం కదా అన్న పద్ధతిలో అసంతృప్తితో ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో వితిన్ ద తెలుగుదేశంలో కూడా ఇవాళ ప్రాబ్లమ్స్ మొదలైనాయి. సో ఏంటంటే అది ఒకసారి నువ్వు అరాచకత్వానికి తెర లేపేస్తే అది స్ట్రైట్గా శత్రువు వైపే వెళ్ళదు, ఎటంటే అటు వెళ్ళిపోతుంది అది. సో ఆ రకంగా ఇప్పుడు కొత్తగా ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే వంగలపూడి అనితకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడని. మరి ఒక హోమ్ మినిస్టర్కు ఒక ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం మామూలుగా అయితే ఇది విచిత్రంగానూ విడ్డూరంగానూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న పరిస్థితి వేరు. బాలకృష్ణ ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్కి మామ. సో ఆయనకున్న రెండోది ఆయన ఎన్టీఆర్ వారసుడు. ఇవన్నీ ఆయనకి, అందువల్ల అతను రాజ్యాంగేతర శక్తిగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయనకేం పదవులు అక్కర్లేదు, ఎవరినన్నా వార్నింగ్ ఇవ్వగలడు, ఎవరికైనా ఏదన్నా చెప్పగలడు. సో అది కాంటెక్స్టు. అయితే ఎందుకు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడు, నిజంగా వార్నింగ్ ఇచ్చాడా లేదా అనేది కరెక్ట్గా మనకైతే తెలియదు. కానీ వార్త ఎలా వస్తుంది. సో వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అమలాపురంలో 1 అనే ఒక పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్కి చాలా విఐపీలంతా వస్తుంటారు. సో అక్కడ మొన్న ఏం జరిగిందంటే ఆల్రెడీ విపరీతమైన రద్దీ ఉంది. ఆ టైంలో తెలుగుదేశం నాయకులు హోటల్కి వచ్చారు. వెయిట్ చేయమని వాళ్ళు చెప్పారు. మేమేంద్ర వెయిట్ చేసేదని వాళ్ళు గొడవకి వెళ్ళి ఆ సిబ్బందిని కొట్టారు. సో ఆ సిబ్బంది ఇమీడియట్గా అమెరికాలో ఉంటున్న దాని ఓనర్కి ఫోన్ చేశారు, ఎన్ఆర్ఐ ఆయన. సో ఆయనకు ఫోన్ చేస్తే ఆయన సీరియస్గా తీసుకున్నాడు. ఆయన బాలకృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో ఆయన బాలకృష్ణకు ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. ఇలాగా తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఎవరు వాళ్ళంటే ఇట్లా అనిత అనుచరులంట అని చెప్పారు. సో ఈయన అనితకు ఫోన్ చేసి ఇలాగా మీ అనుచరులు ఇలా చేశారంట, కొద్ది కంట్రోల్ చేసుకో అని చెప్పినాడని చెప్తున్నారు. పాజిబిలిటీ ఉందంటే ఉంది. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ హోటల్ ఒకరు అక్రమంగా వచ్చి ఇలా చేసినప్పుడు
అనిత అనుచరులు కాబట్టి అనితకు చెప్పచ్చు, అందులో వార్నింగ్ ఉండకపోవచ్చు, ఇలా జరిగింది నీ దృష్టికి తీసుకొస్తున్నా, కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేసుకో అని చెప్పుండొచ్చు. బాలకృష్ణ స్థాయి చెప్తే ఖచ్చితంగా అనితలు అంటే వాళ్ళు ఫాలో అవుతారు తప్ప అంతకంటే ఏమీ ఉండదు అక్కడ. అనిత హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ మొత్తంగా చూసుకున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో బాలకృష్ణ ఒక కీ రోల్ అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా బాలకృష్ణకి పగ్గాలు ఇచ్చే పరిస్థితి ఉంది, కానీ బాలకృష్ణ దానికి సూటిగాడని చంద్రబాబు అతను ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో బాలకృష్ణ కష్టం, ఆయన యాటిట్యూడు, ఆయన టైప్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్. ఆయన ఏంటంటే మనసులో ఏది దాచుకొని రాజకీయంగా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి డీల్ చేసే వ్యక్తి కాదు. తనకి ఇంపల్సివ్గా ఉంటాడు, తనకి ఏమనిపిస్తుంది చెప్పేయడం, దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకపోవడం అనేది బాలకృష్ణకు ఉండే నేచరు. రెండోది అతను ఫ్లూయెంట్గా ఒక విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పే కైండ్ ఆఫ్ కూడా అతనికి అలవాట్లేదు. అతనికి సినిమా డైలాగులు ఉంటాయి, కానీ అక్కడే మనకి పవన్ కళ్యాణ్కి అతనికి తేడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో కంటే కూడా బయట బాగా డైలాగులు చెప్పగలడు. బాలకృష్ణకి ఆ ప్రాబ్లం ఉంది, ఒక ఫ్లో రాదు అతనికి. సో రెండోది ఏంటంటే అతను బయట ఎక్కడన్నా అంటే విత్ ఇన్ ద షూటింగ్లో ఎక్కడన్నా మాట్లాడితే దానికి అలవాటు ఏంటంటే బూతులతో కూడిన భాష అలవాటు అది. సో అది లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కట్ అయిపోతుంది సెంటెన్స్. చాలా ఊర్లలో మనం చూస్తుంటాం, వాళ్ళు బూతులు లేకుండా మాట్లాడలేరు, ఎందుకని అది అలవాటు అయిపోయింటుంది. సో బూతులు లేకుండా మాట్లాడరంటే వాళ్ళకి ఫ్లో రాదు. సో ఈ ప్రాబ్లం బాలకృష్ణకు కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఇది తలనొప్పి క్రియేట్ చేసిందని. సో అనిత కూడా దాన్ని లైట్ తీసుకోకుండా తన వాళ్ళని వాళ్ళు అవమానిస్తే వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ అసలు హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని. సో ఇలా బాలకృష్ణ తన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎలా అని ఆమె కూడా ఆవేదన చెంది సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళింది ఈ మ్యాటరు. సో చంద్రబాబు కూడా ఇది హెడ్ఏక్గా మారింది. అంటే ఏదన్నా ఉంటే దాన్ని ప్రాపర్ ఛానల్లో చేయాలి తప్ప డైరెక్ట్గా ఆమెకు ఫోన్ చేసి, ఆమె అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, మామూలు ఇదిగా ఉండొచ్చు, ఇప్పుడు ఒక హోమ్ మినిస్టరు, అక్కడ ఆమెకు హోదా ఇవ్వాలి. అది లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి లోకల్గా ఆమెకి ఇబ్బంది అవుతుంది. అంటే ఆమెను బాలకృష్ణ తిట్టాడు అన్న వార్త వెళ్ళిపోతే ఆమెకి అది ప్రాబ్లం అవుతుంది. ఒకసారి నువ్వు ఒక పదవి ఇచ్చి ఒక గౌరవం ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళే నిలబెట్టుకోకపోతే ఇంక బయట వాళ్ళు ఎందుకు క్యారీ చేస్తారు? సో ఇది ఒకటి. రెండోది దళితుల మీద, తెలుగుదేశంలో దళిత మంత్రుల మీద ఇలా జరుగుతుందనేది రేపు వైసీపీ కూడా దీన్ని బలంగా తీసుకెళ్తారు. అదే ఒక అప్పర్ కాస్ట్ మినిస్టర్ అయితే బాలకృష్ణ ఫోన్ చేసి బెదిరించేవాడా, ఒక దళిత్ కాబట్టే కదా అనేది ఉంటుంది. గతంలో కూడా మనకి ఈవెన్ జగన్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా దళితులు మంత్రులైనా కూడా వాళ్ళకు ఉండే స్థాయి ఆ స్థాయి ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, దళితులు ఎంపీలు ఎమ్మెల్యేలు పేరుకు అవుతారు కానీ రియల్ పవర్ వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ట్రెడిషనల్గా ఏ రెడ్డు, కమ్మ, లేత కాపు ఇలాంటి అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఉండే ఒక ఆధిపత్యం, పవరు. రెండోది వాళ్ళు కూడా దాన్ని అసెప్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి, ఇది దళితులకి లేకపోతే కొంత స్థాయిలో బీసీలకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఒక జనరేషన్ సరిపోదు అది. వాళ్ళ అసెషన్ రావడానికంటే ప్రధానంగా వాళ్ళకి ఆస్తులు కూడా అవసరం. ఒట్టి రిజర్వేషన్లోనూ ఇంకో పద్ధతిలోనూ రావడం వరకు అది ఖచ్చితంగా ప్రోగ్రెస్సే, కానీ అది రియల్ పాలిటిక్స్లో, రియల్ పవర్ పాలిటిక్స్లో అది సరిపోదన్నమాట. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా వాస్తవం ఉంది వాళ్ళ విమర్శలో. ఒక దళిత ముఖ్యమంత్రి కాబట్టి బాలకృష్ణ ఇమ్మీడియట్గా వార్నింగ్ ఇవ్వగలిగాడు. అదే వేరే వాళ్ళు అక్కడ లోకల్గా పవర్ ఉంటే బాలకృష్ణకు కూడా కొంత జాగ్రత్త. ఇప్పుడు ఏ పట్టాల శ్రీరాములకు ఫోన్ చేసి అలా మాట్లాడలేడు కదా బాలకృష్ణ, సునీతకు ఫోన్ చేసి అలా మాట్లాడలేడు. క్లియర్గా అక్కడ అయితే ఆ తేడా అయితే మనకి కనిపిస్తుంది, అది చాలా స్పష్టంగా ఉంది. ఈ కేసులో కూడా అదే మనకు కనబడుతుంది. ఒక దళితుల్ని వాళ్ళకి విధి లేక అవసరం కాబట్టి ఇవ్వడం అనేది చేస్తారు తప్ప ఇప్పటికి కూడా అప్పర్ కాస్ట్కి ఏంటంటే వాళ్ళని రియల్గా వాళ్ళకి పవర్ ఉన్నట్టుగా వాళ్ళతో బిహేవ్ చేయరు అనేది పద్ధతి లేదు ఇప్పటికి కూడా. అది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉంటుంది. దానికి ఇంకొంత టైం పడుతుంది. కనీసం ఈ స్థాయికి ఇప్పుడు వచ్చారు. ఎప్పుడైనా ప్రోగ్రెస్ అనేది జంప్ ఒక్కసారిగా ఒక జంప్ అనేది ఎప్పుడూ కానీ జరగదు. అందుకనే జంప్ జరిగినప్పుడు దాన్ని రెవల్యూషన్ అంటారు, విప్లవం అంటారు. మిగతా అంతా కూడా గ్రాడ్యువల్గానే జరుగుతుంది.
ఏదేమైనా ఇదైతే ఇప్పుడు తెలుగుదేశంలో కొంత గొడవకి కారణమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు.